అరే! ఏంటి ఇంతమంది జనం? ఎందుకు ఇంతమంది దంపతుల్ని కూర్చోబెట్టారు? అసలిక్కడ ఏం జరుగుతుంది? ఇవే కదా మీ మైండ్‌లో రన్ అవుతున్న క్వెషన్స్. ప్రతి దానికి సమాధానం ఇచ్చేసాను. వీడియో ఎండింగ్ వరకు చూసేసేయండి. అసలు ఇంతమందిని ఎందుకు కూర్చోబెట్టారంటే, అమ్మవారి ఆత్మార్పణ ముందు రోజు 102 మందికి పాదపూజ చేశారు. వాసవి అమ్మవారితో పాటుగా ఎవరైతే 102 గోత్రాల వాళ్ళు అమ్మవారితో పాటు ఆత్మార్పణ చేశారో, వాళ్ళే వీళ్ళగా తలిచి ఆ ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క దంపతుల్ని కూర్చోబెట్టి, వారికి మనం పాదపూజ చేసుకునే అదృష్టాన్ని కల్పించారు. అందులో భాగంగా నేను కూడా ఒక్కరికైతే ఒక జంటకి పాదపూజ చేసుకున్నాను. అండ్ అమ్మ, నాన్న కూడా కూర్చున్నారు. అమ్మ వాళ్ళకైతే అక్క పూజ చేసుకుంది. పాదపూజ పూర్తయిన తర్వాత మా చేత వాళ్ళకి బట్టలు పెట్టించారు. అలానే వాళ్ళ చేత కూడా మాకు బ్లౌజ్ పీస్ అండ్ గాజులైతే ఇప్పించారు. అండ్ దాంతో పాటుగా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు దొరికాయి. పూజ పూర్తయిన తర్వాత 102 జంటలు ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్లారు. ఫైనల్‌గా దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఆ రోజైతే అలా జరిగింది. అండ్ ఐ హోప్ నా వీడియోస్ అన్ని మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.